హాయ్ ఫ్రెండ్స్, టమోటో రైస్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా 4 టమోటాలు, పెద్దవి 2 ఉల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం, తెల్లగడ్డ, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఆ బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క కొంచెం, అలాగే కొత్తిమీర, పుదీనా. ముందుగా అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. ఇలాగ మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, నేను కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా కొంచెం నెయ్యి పోసుకోవాలి, ఒక 2 స్పూన్స్. అలాగే కొంచెం ఆయిల్ కూడా. ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులన్నీ వేసేయాలి. ఇందులో మసాలా దినుసులు బాగా వేయాక తర్వాత పేస్ట్ వేసేయాలి. పేస్ట్ వేసి అడగంటకుండా కలుపుకోవాలి. ఈ పచ్చివాసన మొత్తం పోవాలి. ఓకే, ఈ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేయాలి, అప్పుడు బాగా వేగినట్టు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక టమాటోస్ వేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టమోటాలు కానీ ఎర్రగడ్డలు కానీ తొందరగా మగ్గుతాయి. ఎప్పుడైనా టమోటాలు ఎర్రగడ్డలు వేసినప్పుడు లైట్గా సాల్ట్ అలా వేస్తే తొందరగా మగ్గుతాయి. నెక్స్ట్ ఎర్రగడ్డ బాగా వేగాక టమోటాలు వేసుకోవాలి. టమోటాలు బాగా మగ్గాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలబెట్టాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారం చూసుకొని మనకు తగినంత కారం, మిరప్పొడి వేసుకోవాలి. పసుపు వేసాక 1 స్పూన్ మిరప్పొడి వేసి కలబెట్టాలి. నెక్స్ట్ ఇందులో బియ్యం వేసుకొని లైట్గా కలబెట్టాలి. బియ్యానికి కూడా ఈ ఫ్లేవర్ అంతా తగలాలి. బియ్యం వేసి లైట్గా ఒక 2 మినిట్స్ వేయించాలి. ఇలాగా ఇందులో రైస్ వేసి ఒక 2 మినిట్స్ ఇందులో లైట్గా వేయించాలి. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్. నేను 2 గ్లాస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ పోసాక రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్గా పుదీనా, కొత్తిమీర వేసేస్తే గార్నిష్ బాగుంటుంది. ఆల్రెడీ పేస్ట్లో కూడా వేసాము ఫ్లేవర్ కోసం, ఇది జస్ట్ పైన. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక విజిల్ పెట్టేయాలి, మూత పెట్టి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కాంబినేషన్గా నేను పెరుగు పచ్చడి చేశాను. మన ఇష్టము, ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా మసాలా కర్రీ లాంటిది ఏదైనా చేసుకోవచ్చు, లేదంటే నాకు పెరుగు పచ్చడి అంటే ఇష్టం కాబట్టి పెరుగు పచ్చడి చేశాను. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసేయాలి. ఈజీగా ఎవరైనా చేసుకునేలాగా రుచికరమైన టమోటా రైస్ రెడీ.